హలో అందరికీ వెల్కమ్ టు సావిత్రి కిచెన్. ఈరోజు ఈ వీడియోలో చాలా ఈజీగా మంచి రుచితో ఎగ్ బిర్యానీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఫ్రెండ్స్. ఈ రెసిపీ కోసం ఒక కుక్కర్ తీసుకొని ఎగ్స్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని స్టవ్ పైన పెట్టి 2 విజిల్స్ ఉడికించుకున్నామంటే ఎగ్స్ మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడైతే ఒక పాత్ర తీసుకొని నేనైతే 1/2 kg రైస్ తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 2 పెద్ద ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని అయితే తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసి మనం ఉడికించుకున్నటువంటి ఎగ్స్ని వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం అయితే వేసుకొని ఎగ్స్ని అయితే మంచి కలర్ వచ్చేంత వరకు బాగా క్రిస్పీగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఎగ్స్. ఇప్పుడైతే అదే స్టవ్ పైన ఒక మందపాటి పాత్రను కానీ లేదంటే కడాయిని కానీ పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ని అయితే వేసుకోవాలి. ఒక 5 పచ్చిమిర్చిని అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక మీడియం సైజు టమోటాను కూడా వేసుకోవాలి కట్ చేసుకొని. ఒక 4 స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. బిర్యానీకి ఇలా పెరుగు వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రెష్గా దంచుకున్నటువంటి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకోవాలి. రుచికి సరిపడు ఉప్పు అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మగ్గించుకోవాలి. ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో సగం ఆనియన్స్ని అయితే వేసుకోవాలి. అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్నటువంటి కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఏ చెంబుతో అయితే బియ్యం నానబెట్టుకున్నామో అదే చెంబుతో అయితే 2 చెంబుల వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఎసరంతా బాగా మరిగేంత వరకు అయితే ఉడికించుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఎసరు బాగా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి రైస్ని అయితే వాటర్ అంతా వంపేసి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. ఈ విధంగా సగం వరకు బియ్యం ఉడికిన తర్వాత మనం అప్పుడే ఆనియన్స్ వేసాం కదా, మిగిలిన ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ని అయితే వేసుకోవాలి. అదేవిధంగా మరి కొంచెం కొత్తిమీరని అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా చివరిలో వేసుకున్నామంటే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఎగ్స్ని కూడా వేసుకొని మూత పెట్టి ఏదైనా కొంచెం బరుగుండే వెయిట్ని అయితే పెట్టి ఒక లో ఫ్లేమ్లో బాగా రైస్ అంతా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేసినామంటే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.